వారం 10 రోజుల్లో మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ తో రేవంత్ భేటీ అవనున్నట్లు తెలుస్తుంది. ఈ మేరకు జీ తెలుగు న్యూస్ డిఎన్ఏ విత్ భరత్ తో మహారాష్ట్ర నీటిపారుదల సలహాదారు వెదిరే శ్రీరామ్ స్పష్టం చేశారు. ఇద్దరు ముఖ్యమంత్రుల భేటీకి రంగం సిద్దమైందని తెలిపారు. నెలన్నర క్రితం మహారాష్ట్ర సీఎంకు రేవంత్ రెడ్డి లేఖ రాశారని, గోదావరి జలాల వినియోగంపై ఇరువురి ముఖ్యమంత్రుల సమావేశమవుతున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రుల సమావేశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. వారం 10 రోజుల్లో మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ తో అటు రేవంత్ రెడ్డి భేటీ అవుతున్నట్లు తెలుస్తుంది. ఈ మేరకు జీ తెలుగు న్యూస్ డిఎన్ఏ విత్ భరత్ లో అటు మహారాష్ట్ర నీటిపారుదల సలహాదారు వెదిరే శ్రీరామ్ స్పష్టం చేశారు. ఇద్దరు ముఖ్యమంత్రుల భేటీకి రంగం సిద్దమైందని తెలిపారు. నెలన్నర క్రితం మహారాష్ట్ర సీఎంకు రేవంత్ రెడ్డి లేఖ రాశారని, గోదావరి జలాల వినియోగంపై ఇరువురి ముఖ్యమంత్రుల సమావేశం ఉండనున్నట్లు తెలిపారు. ఇక ముఖ్యమంత్రుల సమావేశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. పూర్తి డీటెయిల్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ, త్వరలో రాబోయే వారం 10 రోజుల్లో ఇటు తెలంగాణ ముఖ్యమంత్రి అదేవిధంగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి రెండు రాష్ట్రాల భేటీ కాబోతున్నట్టుగా తెలుస్తోంది. సో దానికి సంబంధించి కాసేపటి క్రితమే డిఎన్ఏ విత్ భరత్ లో సాయంత్రం జరిగినటువంటి డిబేట్ లో మహారాష్ట్ర ముఖ్యమంత్రి సలహాదారుగా ఉన్నటువంటి వెదిరే శ్రీరామ్ డిబేట్ లో ప్రకటించారు. సో సంచలన వ్యాఖ్యలు చేస్తారని చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే గత కొద్ది రోజులుగా కూడా తెలంగాణలో కాళేశ్వరం చుట్టూ రాష్ట్ర రాజకీయాలంతా కూడా జరుగుతూ ఉన్నాయి. సో ఒకవైపు ఏమో రైతులు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీళ్లు ఇవ్వాల్సిందిగా రైతులు కావచ్చు, ఇటు రాజకీయ పక్షాలన్నీ కూడా పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఒకవైపు రాష్ట్ర వ్యాప్తంగా వర్షాభావ పరిస్థితులు ఉన్నాయి. రైతులకు కనీస నాటు వేయడానికి కూడా నీళ్లు లేని పరిస్థితి, సాగునీటి తీవ్ర ఇబ్బందులు. ఆల్టర్నేట్ గా ఎగువన ఉన్నటువంటి, ఎందుకంటే కొద్ది రోజుల క్రితం వారం రోజుల క్రితం మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ లో పెద్ద ఎత్తున వర్షాలు ఉంటాయి. ఈ వర్షాల నుంచి పైన ఎగువ నుంచి వస్తున్నటువంటి పద్ధతి ఆ నీటి ద్వారా కన్నెపల్లి పంపు ఈ కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా తెలంగాణ రైతాంగానికి నీరు అందించాలని చెప్పేసి పెద్ద ఎత్తున ఒక చర్చ అయితే రాష్ట్రంలో జరుగుతోంది. ఒకవైపు బీఆర్ఎస్ పార్టీతో పాటు ఆ రాజకీయ పక్షాలన్నీ, అదేవిధంగా రైతు సంఘాలు కావచ్చు, రైతులు కావచ్చు. సో పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ నీటిని ప్రస్తుతం రైతులకు ఇస్తే బాగుంటుందని ఒక వాదనను తెరపెట్టిస్తుంటారు. అయితే ప్రభుత్వం దీనికి భిన్నంగా మరోవైపు, ఎందుకంటే మేడిగడ్డ బ్యారేజ్ ధ్వంసమైంది, సో డ్యామేజ్ అయింది కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో అక్కడి నుంచి నీటిని కనుక లిఫ్ట్ చేస్తే అది మొత్తానికి రైతులకు, తెలంగాణ రైతాంగానికి మంచి చేయడము, సాగునీరు అందించడం పక్కన పెడితే దాని వల్ల ఒకవైపు ప్రాజెక్ట్ ఇప్పటికే మేడిగడ్డ డ్యామేజ్, పెద్ద బ్యారేజ్ డ్యామేజ్ అయింది. ఏదైతే తుండిలా అన్నారం బ్యారేజ్ లో కూడా స్టీపేజ్ సమస్యను ఎదుర్కొంటున్నాయి కాబట్టి సో భవిష్యత్తులో నీటిని విడుదల చేస్తే, ఎందుకంటే ఇప్పటికే ఎన్డీఎస్ఏ పూట నిర్దిష్టమైన స్పష్టమైన ఒక దానికి సంబంధించి రిపేర్ సంబంధించి కావచ్చు, నీటి ఎత్తిపోతలకు సంబంధించి ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు వినియోగించడానికి సంబంధించి ఎన్డీఎస్ఏ ఒక రిపోర్ట్ ఇచ్చింది. సో ఏదైతే అధికారికంగా ఎన్డీఎస్ఏ ఇచ్చిన రిపోర్ట్ నే మేము ఫాలో అవుతున్నామో అది కానీ ఇప్పుడు ఏదైతే ప్రతిపక్షాల నుంచి వస్తున్న ఒత్తిడో లేకపోతే రైతు నుంచి వస్తున్న ఒత్తిడిని తీసుకొని నీటిని విడుదల చేస్తే ప్రాజెక్టుకు ఏదైనా జరగడం జరిగితే ముంపుకు లోతట్టు ప్రాంతాలు భద్రాచలం వరకు కూడా కొట్టుకుపోయే పరిస్థితి ఉంటుంది. సో అట్లాంటి పెద్ద ఎత్తున నష్టం, ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి సో ఒకవైపు ఎంత ఒత్తిడి ఉన్నప్పటికీ ఇట్లాంటి చర్యల విషయంలో మాత్రం కొంత ఆచితూచి వ్యవహరించాలి. సో ఇప్పుడు వాస్తవానికి రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా కూడా ఎల్నినో ప్రభావం ఉంది, దాంట్లో పాత్రడానికి లేదు. కానీ అదే సమయంలో కొంత నిపుణుల సలహా తీసుకోవాల్సిన అవసరం ఉంది. తొందరపడి ఏదైనా నిర్ణయం తీసుకుంటే జరగని నష్టం జరిగితే అప్పుడు ఎవరు బాధ్యత వహిస్తారనేది ప్రభుత్వ వాదన. సో ఈ మొత్తం ఈ యొక్క వైపు ప్రభుత్వ వాదన ఇలా, మరోవైపు బీఆర్ఎస్, ఇతర రాజకీయ పక్షాలు, రైతుల వాదన ఒక రకం ఉంది. ఇలాంటి తరుణంలో ఇప్పుడు గత వారం 10 రోజులుగా కూడా జీ తెలుగు న్యూస్ ఆధ్వర్యంలో డిఎన్ఏ విత్ భరత్ అంటే కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి పెద్ద ఎత్తున రోజు డిస్కషన్ జరుగుతూ ఉంటుంది సాయంత్రం టైంలో. సో నిపుణులు కావచ్చు, లేకపోతే రిటైర్డ్ ఇంజనీర్లు కావచ్చు, సాగునీటి పాత్ర శాఖ నిపుణులు, రైతులు అందరి ఇన్వాల్వ్మెంట్ తో పెద్ద ఎత్తున అభిప్రాయాలు తీసుకుంటారు. ఇలాంటి తరుణంలో ఈ రోజు తాజాగా కూడా సో వెదిరే శ్రీరామ్ ఎవరైతే మహారాష్ట్రకు సంబంధించి నీటిపారుదల శాఖ సలహాదారు ఉన్నారో అతను స్పెషల్ లైవ్ డిబేట్ కి వచ్చారు. ఈ నేపథ్యంలో అతను చేసిన వ్యాఖ్యలు చాలా కీలకంగా మారబోతున్నాయి. త్వరలో మహారాష్ట్ర ముఖ్యమంత్రితో సీఎం రేవంత్ రెడ్డి భేటీ ఉండబోతుంది. దీనికి దాదాపుగా కూడా అంగీకారం తెలిపేది. సంబంధించి రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి జల విషయంలో, అంటే నీటికి సంబంధించిన విషయంలో
అభ్యంతరాలు ఉన్న వాటిపైన కూడా ఒక చర్చ జరగాల్సిన అవసరం ఉంది. సో భేటీ ఇరువురు ముఖ్యమంత్రులు భేటీ కావాల్సిన అవకాశం ఉంది. సో ఇప్పటికే మహారాష్ట్ర ప్రభుత్వం దానికి అంగీకారం తెలిపినట్టుగా కూడా ఆయన సూచనప్రాయంగా కూడా తెలిపిన పరిస్థితి. ఎందుకంటే ఇలా నెల క్రితము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా మహారాష్ట్ర ముఖ్యమంత్రికి లేఖ రాసి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో సో కొంత ఏదైతే మహారాష్ట్ర తెలంగాణ రెండు రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి జలాలకు సంబంధించిన వినియోగంతో కొన్ని అభ్యంతరాలు ఉన్నాయి రెండు రాష్ట్రాల తరఫున. సో ఈ అభ్యంతరాలను మనం ఒక స్నేహపూర్వకంగా భేటీ కొనసాగిస్తూ ఇటువైపు అధికారులు అదేవిధంగా ప్రభుత్వాల మధ్య చర్చ జరిగితే అల్టిమేట్ గా చివరాఖరుకు సో రెండు రాష్ట్రాలు ఒకటి మహారాష్ట్ర రైతాంగానికి తెలంగాణ రైతాంగానికి కూడా ఇరు రాష్ట్రాల రైతాంగానికి న్యాయం చేకూరేలా ఓ నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని చెప్పేసి లేఖ రాశారు. సో ఈ తరుణంలో ఈ భేటీ చాలా ఆసక్తికరంగా మారబోతుంది. అయితే ముఖ్యంగా మహారాష్ట్ర ఉన్నటువంటి పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి భేటీ ఎందుకు అనేది చర్చ ప్రధానంగా ఏంటంటే సో కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించి మేడిగడ్డ డ్యామేజ్ బ్యారేజ్ ఏదైతుందో డ్యామేజ్ అయింది. సో అక్కడ కాకుండా ఇక నెక్స్ట్ తమ ప్రణాళిక తుమ్మిడిహట్టి వద్ద కూడా మనం ప్రాజెక్టు మరొకసారి అక్కడ కట్టాలనే ఒక ఆలోచన ఉంది. సో గతంలో ఏదైతే వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న హయాంలో చేపట్టినటువంటి ప్రాణహిత చేవల్ల ప్రాజెక్టు ఏదైతే డిజైన్ దానికి అనుగుణంగానే మరొకసారి తుమ్మిడిహట్టి వద్ద కూడా ఈ ప్రాజెక్టు కట్టాలనుకుంటుంది. ఇలాంటి తరుణంలో తుమ్మిడిహట్టి వద్ద ఆటోమేటిక్ గతంలోనే మహారాష్ట్ర ప్రభుత్వం అభ్యర్థన తెలిపింది. సో అక్కడ 152 అడుగుల వద్ద ప్రాజెక్టు కనుక మీరు తెలంగాణ ప్రభుత్వం కనుక ఒకవేళ ప్రాజెక్టు కట్టే అది ఆటోమేటిక్ గా అక్కడ మహారాష్ట్రకు సంబంధించినటువంటి కొంత ఆ రైతాంగానికి అదేవిధంగా అటవీ ప్రాంతం ముంపు గురయ్యేది. సో దానికి ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునేది లేదు అని చెప్పి చాలా సందర్భాల్లో ప్రస్తుతం మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నటువంటి ఫడ్నవీస్ అక్కడ ప్రభుత్వం కూడా డైరెక్ట్ గా ఖచ్చితంగా ఒక రకంగా చెప్పాలంటే స్పష్టంగా తేల్చి చెప్పింది. సో ఇలాంటి తరుణంలో ఇప్పుడు అక్కడ 145 అడుగుల నుంచి కాకుండా 145 అడుగులకు మాత్రం కట్టకుండా ఇబ్బంది లేదు అనేది గతంలో చెప్పింది. అయితే ఇలాంటి తరుణంలో ఒక అడుగు ముందుకేసి ఇంకా ఏమైనా వెసులుబాటు కల్పించి 149 అడుగులు ఏదైనా అవకాశం ఉంటుందా అంటే రెండు రాష్ట్రాల మధ్య పరస్పర అంగీకారంతో ఎవరికి నష్టం జరగకుండా ఇరువురికి లాభం చేకూర్చేలా తుమ్మిడిహట్టి వద్ద ప్రాజెక్టు కట్టడానికి పెద్ద సంబంధించి ప్రాజెక్టు ఎజెండా కానీ కట్టే ఎలా ఉంటుంది దానిపై ప్రాజెక్టు సంబంధించి కట్టాలనుకున్న క్రమంలో మహారాష్ట్ర తెలుపుతున్న అభ్యంతరాలు అనేది మహారాష్ట్ర తెలుపుతున్నటువంటి అభ్యంతరాల్లో అక్కడ ఏ ప్రాంతాలు లోతట్టు గురయ్యే అవకాశం ఉంది. సో అలాంటి లోతట్టుకు గురి కాకుండా ఆల్టర్నేట్ గా ఏదైనా ప్రణాళికలు అదే ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నాయా ఒకసారి కలిసి చర్చిస్తే తెలిసిపోతుంది. ఎందుకంటే అటువైపు మహారాష్ట్రకు సంబంధించిన సాగునీటి పాఠశాలకు సంబంధించినటువంటి అధికారులు ఇటు తెలంగాణ సంబంధించిన రాష్ట్ర నీటి శాఖ పారుదల అధికారులు సంయుక్తంగా భేటీ కొనసాగితే అల్టిమేట్ గా ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుందనే ఒక ఆశ ఉంది. సో దానికి అనుగుణంగానే భేటీ ఉండాలని చెప్పేసి ఇప్పుడు ఈ ఇరువురు ఇటు రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. ఇలాంటి తరుణంలో అక్కడి నుంచి సానుకూలంగా కూడా మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ కూడా ఒక అడుగు ముందుకేసి కొంత ఇటీవల కాలం కొంత బిజీ రాజకీయ షెడ్యూల్ కారణంగా ఆ లేఖకు రిప్లై ఇవ్వకుండా దాదాపుగా భేటీకి సూచనప్రాయంగా అంగీకరించినట్టుగా తెలుస్తుంది. సో భేటీలో లేవనెత్తిన అంశాల పట్ల ఆ మహారాష్ట్ర సంబంధించినటువంటి అధికారులకు ఇప్పటికే కొంత గైడ్ చేసినట్టుగా తెలుస్తుంది. ఏ అంశాలను మనము చర్చించాల్సి ఉంటుంది కేవలం అక్కడ ఈ తుమ్మిడిహట్టి కాకుండా ఇంకా ఇతర ప్రాజెక్టులకు సంబంధించి ఇరు రాష్ట్రాలకు సంబంధించిన జల అంశాలపైన కూడా చర్చించే అవకాశం ఉందా? ఎందుకంటే రెండు రాష్ట్రాలకు సంయుక్తంగా ఒక బోర్డు పరస్పరం అంగీకారంతో ఈ సమావేశాలు నిర్వహించడంలో కొంత చొరవ చూపి రైతులకు న్యాయం జరిగేలా ఎవరికి ఇబ్బంది కలగకుండా అదే సందర్భంలో లబ్ధి చేకూర్చేలాగా ఒక నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని చెప్పేసి ఇప్పుడు రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. ఇలాంటి తరుణం మహారాష్ట్ర ప్రభుత్వం కూడా అదే రకంగా కూడా కొంత పాజిటివ్ సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రం లేకపోతే పాజిటివ్ గా రియాక్ట్ అయ్యే అవకాశం త్వరలోనే అన్ని అనుకూలాలు కుదిరితే రాబోయే 15 రోజుల్లో 10 రోజుల్లోనే ఈ భేటీ ఉండబోతుంది. ఈ భేటీలో అనేక అంశాలు. సో ఇలాంటి తరుణంలో ఇప్పుడు మరొకసారి ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి గత 15 రోజులు రాష్ట్ర రాజకీయాలంతా కూడా దాని చుట్టూ తిరుగుతున్నాయి. సో ఇలాంటి తరుణంలో ఇప్పుడు కాంగ్రెస్ కనుక మహారాష్ట్ర ప్రభుత్వంతో సీఎం రేవంత్ రెడ్డి కనుక భేటీ అయితే అక్కడ మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ భేటీ తర్వాత ఏ అంశాలను తెరపైకి తీసుకొస్తారు? సో తుమ్మిడిహట్టి వద్ద మరొకసారి ప్రాజెక్టును కట్టాలని అనుకుంటే అప్పుడు ఎలా ఉండబోతుంది? సో అదే జరిగితే మేడిగడ్డ ప్రాజెక్టు సంబంధించి నెక్స్ట్ ప్రభుత్వం ఆలోచన ఏ విధంగా ఉంది? అన్ని అంశాలు తెరపైకి వస్తుంది. సో అల్టిమేట్ గా ఈ భేటీకి మాత్రం ఇప్పుడు సంచలనంగా మారబోతుంది. రాబోయే 15 రోజుల్లో ఈ భేటీ ఉండబోతున్నట్టుగా కూడా ఇప్పుడు మహారాష్ట్రకు సంబంధించినటువంటి అధికారులు చెప్తున్న పరిస్థితి. థ్యాంక్ యూ రాధాకృష్ణ.